అమ్మ ఆవకాయ ఎప్పటికీ బోర్ కొట్టేయరు. ఇది తరగని ప్రేమ అనమాట. సినిమా డైలాగ్ అనుకున్నారా? నిజంగా మన తెలుగువారి గుండెల్లో ఆవకాయకి ప్రత్యేకమైన స్థానం ఉందండి. నేనైతే మామిడికాయ ముక్కలు గిన్నెతోటి 4 గిన్నెలు అయినాయండి. దాంట్లో ఒక గిన్నె కారం వేసుకున్నాను, అరగిన్నె ఉప్పు వేసుకున్నాను, వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నాను. అందులోనే ఆవపిండి, జీలకర్ర, మెంతిపిండి, వెల్లుల్లి రెబ్బలు తీసిన వెల్లుల్లి, కొంచెం పసుపు కూడా వేసాను. వీడియో స్కిప్ అయిందండి. అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఆయిల్లో వేసేసుకొని ఒకసారి అలా తీసేసి మనం కలుపుకున్న కారం ఉంది కదా అందులో వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని డబ్బాలో పెట్టేసుకోవాలండి. ఇలానే పచ్చడి మొత్తం కలిపేసుకోవాలి. అంతా కలుపుకోగా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని పైన వేసుకొని ఒకసారి పచ్చడి అంతా కలిపేసుకుంటే అంతేనండి. ఇప్పుడు అసలైన టేస్ట్ మనకి ఎప్పుడు వస్తుంది? మామిడికాయ పచ్చడి కలిపిన గిన్నెలో కాస్తంత అన్నం వేసుకొని అలా తింటుంటే అసలు నిజమైన టేస్ట్ అండి. అది అస్సలు మర్చిపోలేము.